హలో ఫ్రెండ్స్, ఐటీ జాబ్ని ఆశించే వారిలో చాలామందికి ఇంగ్లీష్ మీద కమాండ్ లేకపోవడం మీకు తెలుసు. అది వారికి ఐటీ జాబ్ సాధించడానికి ఒక ప్రధానమైన అవరోధంగా నిలుస్తుంది. ఆ అవరోధాన్ని వాళ్ళు అధిగమించినట్టు అయితే వాళ్ళకి ఐటీ జాబ్ సాధించే అవకాశమే లేదు. అయితే అటువంటి వారి కోసం నేను ఒక ప్రత్యేకంగా ఒక సిస్టమ్ని రూపొందించి మీకు అందిస్తున్నాను. ఇది కేవలం 30 రోజులు మీరు సీరియస్గా దీని మీద కృషి చేసినట్టు అయితే మీ మీ అవరోధాన్ని మీ అంతటి మీరే అధిగమించగలుగుతారు. అయితే ఈ విషయంలో ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పాలి. అదేంటంటే, ఈ ఏఐ ప్రపంచంలో బద్ధకస్తులు ఐటీ జాబ్ను ఆశించకండి. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. మీరు బద్ధకస్తులు అయితే ఏఐ ప్రపంచంలో మీరు ఐటీ జాబ్ను సాధించినప్పటికీ కూడా కొద్ది కాలంలో కోల్పోతారు. అందుకని మీకు సరైన స్మార్ట్నెస్ ఉన్నట్టు అయితే ఈ విధానం ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. మీరు మంచి జాబును సాధించడమే కాకుండా దాంట్లో పైకి ఎదగడానికి కూడా కావాల్సిన అన్ని సామర్థ్యాలు ఈ సిస్టమ్ ద్వారా మీకు అందిస్తున్నాను. మీలో చాలా మందికి తెలియని వాస్తవం ఏంటంటే, 90% మందికి పైగా క్యాండిడేట్స్ ఐటీ జాబ్ ఇంటర్వ్యూ స్టేజ్లో ఫెయిల్ అవుతున్నారు. మీరు ఆ 90%లో ఉండకూడదు అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వాళ్ళకి విషయం తెలియక కాదు, విషయం అంటే సబ్జెక్ట్ తెలియక కాదు, సబ్జెక్ట్ని వివరించే సామర్థ్యాలు లేకపోవటం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి: భావ వ్యక్తీకరణ, విషయ వ్యక్తీకరణ. భావ వ్యక్తీకరణ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఏదైనా విషయాన్ని. విషయ వ్యక్తీకరణ అంటే కాన్సెప్చువల్ ఆర్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అవి లేకపోవటం వల్ల వాళ్ళు విఫలమవుతున్నారు. నేను ఇప్పుడు ఈ ప్రత్యేక విధానం ద్వారా మీకు ఇంగ్లీష్ మీద కమాండ్ రావటమే కాకుండా విషయం మీద కూడా కమాండ్, సబ్జెక్ట్ మీద కూడా కమాండ్ వచ్చే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాను. అయితే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది నేను మీకు నేర్పించేది కాదు, మీరు నేర్చుకోవాల్సింది. మీరు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెడితేనే మీరు కేవలం 30 రోజుల్లో దీన్ని అధిగమించగలుగుతారు. అయితే మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఏ సిస్టము కూడా దీనికి ట్రైనింగ్ అందించట్ల. మీరు చూసినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్ మీద సిస్టమ్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ ట్రిక్స్ మీద సిస్టమ్స్ ఉన్నాయి, గ్రూప్ డిస్కషన్స్ ఇటువంటి వాటి మీద సిస్టమ్స్ ఉన్నాయి. కానీ కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ మీకు ఇచ్చేందుకు ఎటువంటి సిస్టమ్ ప్రపంచంలో లేదు. నేను మొట్టమొదటిసారిగా మీకు అందిస్తున్నాను. అందుకే మీకు ఐటీ కెరియర్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే కేవలం 30 రోజులు దీనికోసం క్లారిటీ 50 అనే ఒక వ్లాగ్ని డెవలప్ చేశాను. అందులో 50 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 50 కాన్సెప్ట్స్ని మీరు నేను చెప్పిన విధానంలో మాస్టర్ చేసినట్టు అయితే మీకున్న అవరోధాన్ని, ఇంగ్లీష్ అవరోధమే కాకుండా కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ అనే అవరోధాన్ని కూడా రెండింటిని ఒకేసారి అధిగమించి మీరు ఇండస్ట్రీ రెడీ, ఇండస్ట్రీ మీనింగ్కి ఏం ఆశిస్తుందో ఆ లక్షణాలన్నీ కూడా మీరు పుణికిపుచ్చుకోగలరని భరోసా ఇస్తున్నాను. కాన్సెప్చువల్ కమ్యూనికేషన్, విషయ వ్యక్తీకరణ తేలిక కష్టమా అనేది నన్ను అడిగితే నేనేమి చెప్పలేను. ఎందువల్లంటే అది వ్యక్తికి మధ్య మారుతూ ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. దానికోసం ఒక చిన్న 5 నిమిషాల పరీక్ష మీకు ఇస్తాను. మీరు ఏ సబ్జెక్టులో అయినా సరే, మీకు వచ్చిన ఏ సబ్జెక్టులో అయినా సరే ఒక కాన్సెప్ట్ని ఎంచుకోండి. ఆ కాన్సెప్ట్ని కేవలం 5 నిమిషాలు మీ ఫ్రెండ్కి కానీ ఇతర వ్యక్తులకు కానీ స్పష్టంగానూ విశ్వాసంతోనూ వివరించండి. మీరు వారిని సంతృప్తి పరిచినట్టు అయితే ఖచ్చితంగా మీకు ప్రాథమిక సామర్థ్యాలు ఉన్నాయి, కాన్సెప్చువల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి అని భావించవచ్చు. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ అనేది మీకు ఒకరు నేర్పేది కాదు, మీ అంతటా మీరు నేర్చుకునే విషయం. కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఐటీ కెరియర్ని సాధించలేరని ఖచ్చితంగా చెప్పగలను. దీన్ని ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, గత 5 ఏళ్లలోనూ నేను సుమారుగా 15,000 మంది విద్యార్థులని ఇంజనీరింగ్ కాలేజీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో నేను అడ్రస్ చేశాను. ప్రతి వారిని కూడా ప్రతి సెషన్లో కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాను. కేవలం 5 నిమిషాలను మీకు వచ్చిన కాన్సెప్ట్ వివరించండి అంటే ఇంతవరకు నాకు సంతృప్తికరంగా వివరించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. అందువల్ల ఈ విషయం యొక్క ఇంపార్టెన్స్ని మీరు గమనించి ముందుకు సాగండి. దానికి మీకు ఏం కావాలో సమస్తాన్ని నేను మీకు అందిస్తాను. అయితే మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఇది నేను నేర్పేది కాదు, మీరు నేర్చుకునేది. మనలో చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాధాన్యత గురించి మాట్లాడతారు. వాళ్ళ దృష్టిలో మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగినట్టు అయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టే. అయితే ఈ భావనలో ఒక ప్రధానమైన లోపం ఉంది. ఇంగ్లీష్ అనేది కేవలం ఒక మీడియం, కాన్సెప్ట్ అనేది విషయం. కాన్సెప్ట్ ప్లస్ మీడియం ఈజ్ ఈక్వల్ టు కమ్యూనికేషన్. అంటే కాన్సెప్ట్ నాలెడ్జ్ లేకుండా మీకు ఇంగ్లీష్ భాష మీద ఎంత ఫ్లూయెన్సీ ఉన్నప్పటికీ కూడా ఉపయోగం ఏం లేదు. అది ఎలాంటిదంటే
నీరు లేని ట్యాంక్కి ఒక ఇంపోర్టెడ్ ట్యాప్ పెట్టినట్టే. అలా అని నేను ఇంగ్లీష్ను తక్కువ చేస్తున్నా అనుకోకండి. మీకు ఇంగ్లీష్ భాష మీద కమాండ్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఐటీ జాబ్ వచ్చే అవకాశం లేదు. అంటే ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ని సులభంగా వ్యక్తీకరిస్తే చాలు. అయితే మీకు ముఖ్యమైనది ఏంటంటే కాన్సెప్ట్ని ఇంగ్లీష్లో వ్యక్తీకరించాలి. దాంట్లో కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాను. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ట్యాప్ లేకుండా వాటర్ వల్ల ఉపయోగం లేదు, వాటర్ లేకుండా ట్యాప్ వల్ల ఉపయోగం లేదు. ఆ విషయాన్ని గమనించి కాన్సెప్ట్ని ఇంగ్లీష్లో ఎలా వ్యక్తీకరించాలి అన్న దాని మీద దృష్టి సారించండి. దానికి మీకేం కావాలో అన్నీ కూడా నేను సమకూరుస్తాను. మీరు కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు సాధించడానికి ఒక ఉత్తమమైన టెక్నిక్ని మీకు అందించబోతున్నాను. అదే ఓనింగ్ కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ని సొంతం చేసుకోవటం. మీ అందరికీ ఒక సందేహం కలగచ్చు, వస్తువులను సొంతం చేసుకోవచ్చు కానీ కాన్సెప్ట్ని ఎలా సొంతం చేసుకుంటాము అన్నది. ఎందుకంటే సొంతం అయినప్పుడే మనం ఇతరులకు ఇవ్వగలుగుతాం. ఇది నా సొంతం, ఎవరైనా అడిగినట్టు అయితే నాకు ఇష్టం ఉన్నట్టు ఇవ్వగలుగుతాను. నా సొంతం కానిది నేను ఇతరులకు ఇవ్వలేను. మీరు ఇప్పుడు కాన్సెప్ట్ను సొంతం చేసుకోవాలి. దానికి ఉదాహరణ ఏంటంటే మీరు నిన్న 5 పనులు చేశారు. మీరు నిన్న ఏం చేశారు అని అడిగితే మీరు వరుసగా ABCDE అన్ని వరుసగా ఎటువంటి నోట్స్ లేకుండా మీరు వివరించగలుగుతారు. ఎందుకంటే ఆ పనులు మీరు సొంతం చేసుకున్నారు, మీ మెదడులో రిజిస్టర్ అయ్యి, అందువల్ల నోట్స్ లేకుండా వివరించగలుగుతున్నారు. అదేవిధంగా మీరు కాన్సెప్ట్లను కూడా సొంతం చేసుకున్నట్టయితే ఆ విధంగా దృష్టి సారించినట్టయితే మీరు చేసుకోగలుగుతారు. అందుకని ఆ రకంగా దృష్టి సారించి కాన్సెప్ట్ను సొంతం చేసుకోగలిగినట్టయితే కాన్సెప్ట్ను ఇతరులకి క్షుణ్ణంగానో స్పష్టంగానో వివరించగలుగుతారు. ఇది ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీ ఇంటి పక్కనే ఒక నది ఉందనుకోండి, నదిలో నీళ్లు అన్నీ నావే అని మీరు అనలేరు. మీరు ఒక పాత్రతో నీళ్లు తెచ్చుకున్నట్టయితే అవి మీ సొంతం. ఆ సొంతమైన నీళ్లు ఇంకోటికి ఇవ్వగలుగుతారు. అలాగే మీలో చాలా మంది ఇంటర్నెట్లోనో ఏఐలో దొరికేవన్నీ కూడా మనమే అనుకుంటారు. అది కాదు. అందులో మీరు ఏవి గ్రహించారో, ఏవి సొంతం చేసుకున్నారో వాటినే ఇతరులకు వివరించగలుగుతారు. దీనికి ఓనింగ్ ఏ కాన్సెప్ట్ ఈ ద ఆరిజిన్ ఆఫ్ కమ్యూనికేషన్కి ఒక కాన్సెప్ట్ను సొంతం చేసుకోవటమే ఆధారమైందని గ్రహించండి. నేను మీకు ఇంతవరకు వివరించిన టెక్నిక్ని ప్రయోగించడానికి వీలుగా మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక వేదిక. అదే క్లారిటీ 50 వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను 50 ప్రధానమైన టెక్నికల్ కాన్సెప్ట్ని ఎంచుకుని వివరంగా ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి కూడా సులువుగా అర్థం చేసుకునేట్టుగా వీటిలో పొందుపరిచాను. వాటిని వీక్షించడం ద్వారా మీకు వాటిని సొంతం చేసుకుని తర్వాత వాటిని ఇతరులకు వ్యక్తీకరించే సామర్థ్యాలు మీరు సాధించగలుగుతారు. అవే కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీనికి కేవలం 15 రోజుల సమయం సరిపోతుంది. 50 కాన్సెప్ట్లు 15 రోజుల సమయం, దాన్ని గుర్తించండి. అందువల్ల ఇది ఖచ్చితంగా మీ కెరియర్లోనే ఒక గేమ్ చేంజర్గా నిలుస్తుందని భరోసా ఇస్తాను. ఈ క్లారిటీ 50 ద్వారా నేను మీకు 3 రకాల పదాలని అందించబోతున్నాను. మొదటి రకం ఏంటంటే అవి ట్రెండీ టెక్నికల్ టర్మ్స్. కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనం తరచుగా వింటూ ఉంటాం కానీ వాటి అర్థం మనకు తెలియదు. అవే ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, మెషిన్ లెర్నింగ్, ML, క్వాంటమ్ టెక్నాలజీస్, డీప్ టెక్, ఇలాంటి అనేక పదాలు. రెండో రకం వచ్చేటప్పటికి మనం ఒక ప్రాథమికమైన పదాలే మనం తరచుగా ఉపయోగిస్తాం కానీ వాటి సరైన అర్థం తెలియకుండానే ఉపయోగిస్తాం. ఉదాహరణకి సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. రెండోది ఉదాహరణ డిజిటల్ అనే పదం ప్రతి వాడు ఉపయోగిస్తారు. నాకు తెలిసిందో 99% ఉపయోగించే వారికి దాని సరైన అర్థం తెలియదు. అంతకన్నా విచిత్రమైనది ఏంటంటే కామన్ సెన్స్ అనే పదాన్ని ఉపయోగించిన వాళ్ళు ఉండరు కానీ దానికి అర్థం తెలియకుండానే ఉపయోగిస్తారు. ఇంకా మూడో రకం, ఇవి పూర్తిగా టెక్నికల్ టర్మ్స్ అయితే ట్విన్ టర్మ్స్ గంటగా ఉంటాయి. వాటి మధ్య ఖచ్చితంగా భేదం ఉంది. ఆ భేదం తెలియకుండానే ఆ భేదం చాలామందికి తెలియదు. అటువంటి పదాలకు ఉదాహరణ స్టాండర్డ్ లైబ్రరీ అండ్ API, abstraction and encapsulation, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఇలాంటి అనేక పదాలు ఉన్నాయి. ఆ పదాలకి దగ్గర సంబంధం ఉంది కానీ అవి వేరువేరు పదాలు. ఇటువంటి 50 పదాలను ఎంచుకొని ఈ క్లారిటీ 50 ద్వారా మీరు క్షుణ్ణంగా మీ అంతటా మీరు మీ సొంత కాన్సెప్ట్ లాగా వివరించే సామర్థ్యాలని ఈ బ్లాగ్ ద్వారా మీకు అందిస్తాను. ఈ కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానంగా మీకు 3 విధాలుగా అత్యవసరం. మొదటిది జాబ్ ఇంటర్వ్యూస్. ఎంట్రీ పాయింట్. మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో కాన్సెప్ట్ను వివరించే సామర్థ్యాలు మీకు లేకపోయినట్టయితే మీకు జాబ్ వచ్చే అవకాశమే లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
అందుకే నేను ఈ వ్లాగ్ని డెవలప్ చేశాను. తర్వాత రెండోది ఇంటరాక్షన్ విత్ ఏఐ. తర్వాత మనకి ఇప్పుడు ఏఐ సామర్థ్యాలు లేకుండా మీరు ఒక జాబ్ చేసే అవకాశం, ఒక టెక్నికల్ జాబ్ చేసే అవకాశమే లేదు. దానికోసం మీరు ఏఐతో తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. అది మనుషులతో సంప్రదించడం కాదు, ఏఐతో సంప్రదించడం. ఏఐతో సంప్రదించేటప్పుడు మీ ఇంగ్లీషు స్పష్టంగా ఉండాలి. దాంట్లో అటు ఇటు ఉండే అవకాశం లేదు. ఉన్నట్టయితే మీకు సరైన ఫలితాలు రావు. అందువల్ల ఏఐతో సంప్రదించేటప్పుడు ఎటువంటి సందిగ్ధతకి అవకాశం లేకుండా మీరు నేరుగా ఇంగ్లీష్లో సంప్రదించాల్సి ఉంటుంది. అందువల్ల మీకు ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి, కాన్సెప్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. తర్వాత మూడవది లీడర్షిప్ ఆర్ ట్రైనర్. మీరు ఒక లీడర్గా కానీ, ట్రైనర్గా కానీ, మెంటర్గా కానీ ఎదగాలి అంటే మీకు కాన్సెప్ట్ను వివరించే సామర్థ్యం, విషయ వ్యక్తీకరణ సామర్థ్యాలు లేనట్టు అయితే మీరు లీడర్గా ఎదిగే అవకాశం అనేది ఉండదు. అందువల్ల ప్రధానంగా కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు 3 విధాలుగా ఉపయోగపడతాయి. మిత్రులారా, నిజం నిష్ఠురంగా ఉన్నప్పటికీ, చేదుగా ఉన్నప్పటికీ మీ శ్రేయోభిలాషిగా వివరించక తప్పదు. మీకు కాన్సెప్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లేనట్టు అయితే ఐటీ జాబ్ రావటం అనేది దుర్లభం. ఆ విషయాన్ని గమనించండి. అది మీరు అధిగమించడానికి వీలుగానే నేను ఈ సిస్టమ్ని మీకు అందిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను కూడా నా డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివాను. తెలుగు మీడియంలో చదివి కూడా నేను ఈ పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో రాశాను. అంతేకాకుండా మన గౌరవనీయులు అబ్దుల్ కలాంజీని నా వర్చువల్ స్టూడెంట్గా చేసుకోగలిగాను. అందువల్ల దీనిని ఎలా అధిగమించాలి అన్నది ప్రపంచంలో నాకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు. అందుకే ఈ విధానాన్ని మీకు అందిస్తున్నాను. మీకు నిజంగా మీ కెరీర్ మీద ఆసక్తి ఉంది, మీరు బద్ధకస్తులు కానట్టు అయితే ఈ విధానాన్ని తూచా తప్పకుండా పాటించండి. కేవలం 30 రోజులు మీరు ఈ క్లారిటీ 50 మీద పనిచేసినట్టు అయితే ఖచ్చితంగా మీరు ఒక ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. క్రమక్రమంగా మీరు ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని బెరుకుని వదిలించుకోవడమే కాకుండా కాన్సెప్ట్ను ఇంగ్లీష్లో వివరించే సామర్థ్యాలను పొందగలుగుతారు. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ మీకు 5 స్టెప్ ఫార్ములా, 5 సూత్రాల ఫార్ములా ఇస్తాను. ఈ ఫార్ములా మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది. దీన్ని తూచా తప్పకుండా పాటించండి. మొదట మీకు నేను ఇచ్చిన వీడియోని, ఇంగ్లీష్ వీడియోని చూడండి. ఇంగ్లీష్ వీడియోలో మీకు ఎంత అర్థం అవుతే అంతవరకు చూడండి. 1కి 2 సార్లు చూడండి. చూసి మీకు పూర్తిగా అర్థం కాలేదని బాధపడకండి. మీరు తెలుగు మీద కమాండ్ ఉన్నట్లయితే ఇదే వీడియోలో మీకు తెలుగులో కూడా అందిస్తున్నాను. తెలుగులో కూడా చూడండి. మీకు ఇప్పుడు ఎలా అంటే, మీరు ఒక ఇంగ్లీష్ సినిమా చూశారు, చూస్తే అది మీకు అర్థం కాల, కొంతవరకు అర్థమైందంతే. అప్పుడు అదే తెలుగు డబ్బింగ్ చూశాక మళ్ళీ ఇంగ్లీష్ సినిమా చూసినట్టయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ విధానాన్ని పాటించండి. కొంత టైం పడుతుంది. అందుకే నేను మీకు 30 రోజులు టైం అడిగాను. 30 రోజులు మీరు ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి రోజు ఒక 3-4 గంటలు దీని మీద ఫోకస్ చేయండి. దానివల్ల ఖచ్చితంగా మీరు కెరియర్ని సాధించే భరోసా మీకు లభిస్తుంది అని గ్రహించండి. తెలుగు కాకుండా ఇతర భాషల వాళ్ళు అయితే కన్నడ, తమిళ్ ఇటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీద కమాండ్ లేనట్టు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీషు స్టడీ నోట్స్ని నాకు రిక్వెస్ట్ పంపించినట్టు అయితే ఇంగ్లీష్ స్టడీ నోట్స్ని ఇస్తాను. మీరు తెలుగు మీడియం వాళ్ళకి అయితే ఇంగ్లీషు తెలుగు కూడా మీ రిక్వెస్ట్ మీదే ఇస్తాను అంతే. ఎందుకంటే ఆసక్తి లేని వాళ్ళకి నేను సహాయాన్ని అందించబోవట్లేదు. అందువల్ల అప్పుడు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ని చాట్ జీపీటీ లైక్ ప్లాట్ఫామ్ ఉపయోగించి దాన్ని మీ భాషలోకి, కన్నడ అయితే కన్నడ, తమిళ అయితే తమిళ్, హిందీ అయితే హిందీ, దాంట్లో ట్రాన్స్లేట్ చేసుకోండి. ట్రాన్స్లేట్ చేసుకున్నాక ఆ స్టడీ మెటీరియల్ని మీ భాషలో చదవండి. చదివాక మీకు ఒక సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. అవగాహన వచ్చాక మీరు అప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ చూడండి. అప్పుడు ఇంగ్లీష్ పూర్తిగా అర్థమవుతుంది మీకు. అది క్రమక్రమ ఒక రోజులో వస్తుందని చెప్పలేను. 30 రోజులు ఖచ్చితంగా రోజుకి 4 గంటలు తగ్గకుండా మీరు కృషి చేసినట్టు అవుతాయి. మీరు ఇంగ్లీష్ మీడియం అనే ఒక అవరోధాన్ని అధిగమించగలుగుతారు. అంతేకాకుండా ఇంగ్లీష్ తర్వాత చూశాక మీరు సాధ్యమైనంత వరకు మీ నోట్స్ని ఇంగ్లీష్లో రాయటాన్ని ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చదవటం, రాయటం 2 ఆర్గానిక్ న్యాచురల్ హ్యాబిట్స్. వాటికి దూరం అయినట్టు అయితే మీరు సబ్జెక్టును సొంతం చేసుకోలేరు. అందువల్ల ఈ విధానాన్ని తూచా తప్పకుండా పాటించండి. ఇప్పుడు 4వ సూత్రం. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా క్లారిటీ 50లో మీకు 50 కాన్సెప్ట్లు ఇస్తున్నాను, 50 అంశాలు. ఈ 50 అంశాలకి ఇదే విధానాన్ని పాటించండి. అంటే కొందరు ఇంగ్లీష్లో చూడటం, తర్వాత మీరు తెలుగు అయితే తెలుగు చూడటం, మీరు తెలుగు కానట్టు అయితే ఆ మెటీరియల్ ట్రాన్స్లేట్ చేస్తే ఆ మెటీరియల్ చదవటం, మీ అంతటా మీరు నోట్స్ రాసుకోవటం. ఈ విధానాన్ని ప్రతి కాన్సెప్ట్కి కూడా మీరు ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవుతారో, ఇది మీ కెరీర్ ఎగ్జామ్.
దానికి ఈ 50 కాన్సెప్ట్‌లని అదే విధంగా మీరు చూసి వాటిని సొంతం చేసుకోండి. మీకు ఒక రోజున వాటిని ఎదుటి వారికి వివరించగలను అన్న ఒక విశ్వాసం మీకు కలుగుతుంది. అప్పుడు మీరు ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని ఒక వ్యక్తిని గాని, ఒక గ్రూప్‌ని గాని సెలెక్ట్ చేసుకోండి. వాడికి మీకు వచ్చిన కాన్సెప్ట్‌ని వాళ్ళకి వివరించండి. వాళ్ళు కూడా వివరించగలిగితే వాటిని అటెండ్ అవ్వండి. ఈ రకంగా మీరు చేసినట్టు ఇది ఒకటే విధానం. దీనికి ఆల్టర్‌నేటివ్స్ ఏమీ లేవు. అందుకని ఇది పాటించినట్టయితే కేవలం 30 రోజుల కృషితోటి మీరు మీకున్న అవరోధాన్ని అధిగమించి మీరు కెరియర్‌కి సిద్ధం కాగలుగుతారు. మీరు కెరియర్‌కి సిద్ధం కాగలిగితే మీరు ఒక మంచి కెరియర్ సాధించడానికి మీకేం కావాలో వాటి అన్నిటినీ కూడా నా విధానం ద్వారా ఇండియనైజ్డ్ ఆర్గానిక్ వే ఇండియన్ స్టూడెంట్‌కి అనువైన విధానంలో మీకు అందించబోతున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.